అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. బాగున్నారా అందరూ? దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉన్నతమైన కృపతో ప్రభు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు అయ్యుండి పడిపోయిన వారిని లేవనెత్తడానికి సామర్థ్యత కలిగిన దేవుడై ఉన్నాడని చెప్పడం లేదు, సందేహం లేదు. దీనిన్న అనేక మంది వారి యొక్క జీవితాలలో ఓటములను ఎదురు చూడడానికి కారణం ఏంటంటే లేవనెత్తగలిగిన దేవుడిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. అయితే నీవు దేవుని విశ్వసించి ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించినట్లయితే ప్రభు మనల్ని బలపరచడానికి చాలిన దేవుడు. ఈరోజు దేవుని వాక్యమును చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనము మనం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవాను కీర్తించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఇక్కడ దరిద్రుని ప్రాణమును దుష్టుల చేతుల నుండి ఆయనే విడిపించుచున్నాడు. ఇది నా అనేకమైన బంధకములలో పడి ఉండవచ్చు, అనేకమైన విధములైన దుష్టత్వముతో నువ్వు నిండి ఉండవచ్చు. అయినా సరే ప్రభు అంటూ ఉన్నాడు, వారిని నేను విడిపించదను. ఇది నా అనేకమైన దుష్టత్వ ఆలోచనలను బట్టి నడవడానికి గల కారణం మంచి సాంగత్యము లేక. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, మొదటి అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కని మాట ప్రభు తేటపరుచు ఉన్నాడు, దుష్టుల ఆలోచనలు నడవక, పాపుల మార్గము నిలవక. ఇది నా అనేక మంది పడిపోవడానికి గల కారణాలు, కృంగిపోవడానికి గల కారణాలు. వారి జీవితంలో ప్రభును కీర్తించలేని కారణం ఏంటంటే వారి సాంగత్యము, వారి సహవాసము దేవునికి భిన్నమై ఉన్నది అని దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు దేవుని కీర్తించలేకపోతున్నావా? అయితే దేవుని సన్నిధిలో నువ్వు కీర్తించలేకపోవడానికి గల కారణం నీ ఒక స్నేహము, నీ ఆలోచన, నీ ఒక నడిపింపు దేవునికి విరోధమై ఉన్నదేమో. అయితే ఈ దినాన్ని నువ్వు గ్రహించి, ప్రభువా నేను నీకు అనుకూలస్తుడని, నేను నీకు బ్రతకాలని, నేను నిన్ను కీర్తించాలని నువ్వు ఆశించినట్లయితే ప్రభు సన్నిధిలో నువ్వు ఆయనను స్తుతించడానికి ప్రయత్నించాలి. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, యెహోవా నాకు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా ప్రభును నేను స్తుతిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే అనేకమైన రాజులు వారిని కొనియాడడానికి అనేకమైన మనుషులను ఏర్పరచుకుంటారు. అయ్యో గొప్ప రాజు అంతటి వాడు, రాజు ఎంతటి వాడు, రాజు గొప్పవాడని పొగడించుకోవడానికి, గొప్పగా మాట్లాడడానికి అనేకమైన వ్యక్తిని వారి యొక్క రాజగృహంలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ అందులో ఎంతవరకు అవి వాస్తవములు మనకైతే తెలియదు. కానీ మన ప్రభువును మాత్రము మనం స్తుతించడానికి మన ప్రభు యోగ్యుడని, మన ప్రభు ఘనత ప్రభావము కలిగిన వాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. ఆయన మన ఎడల చేసిన మేలులకు, ఆయనకు ఏమిచ్చిన ఆయన రుణమును మనము తీర్చలేమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా గొప్పవాడు, యెహోవా మహోన్నతుడు, ఆయన కార్యములను వివరించుట మా తరము కాదు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది నా ప్రభు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నావా? ఆయనను కీర్తించగలుగుతూ ఉన్నావా? ఆయన కొనియాడగలుగుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో నీకు విడుదల కావాలన్నా, నీ జీవితంలో నీ దేవుని కృపను పొందుకోవాలన్నా ఆయనను స్తుతించే వారిగా నువ్వు ఉండాలి. దుష్టుల చేతుల నుండి ఆయన నీ ప్రాణమును రక్షించాలంటే, ఆయనకు అనుకూలస్తుడిగా నువ్వు బ్రతకాలని, ఆయనకు ఉన్నతమైన రీతిలో నువ్వు బ్రతకాలని ప్రభు పేరట మనకు చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతటి బలహీనుడవైనా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, దేవుని వాక్యము దినముకు నువ్వు 7 సార్లు పడిపోయినా నేను నిన్ను లేవనెత్తగలను. ఈ దినాన అనేక మంది ఆర్థికములలో కూరుకుపోయి, అనారోగ్యములలో కూరుకుపోయి, అసమాధానములు కూరుకుపోయినప్పటికీ కూడా ఈ దినాన మనము ఈ రోజు వెలదొక్కుంటున్నామంటే గల కారణము ఆయన కృప మనలను నడిపిస్తూ ఉన్నది. ఆయన కృప మనలను బలపరుస్తూ ఉంది. ఆయన కృప చేత ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఇంత చేసిన దేవుని నువ్వు స్తుతించగలుగుతున్నావా?
ఇంత చేసిన దేవుని నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఇంత చేసిన ప్రభువును నువ్వు గణపరచగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. గణపరచలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఇదేనా నువ్వు దేవుని సన్నిధిలో అడుగు. అయ్యా, నేను నిన్ను స్తుతించేదన, నువ్వు నా యెడల చేసిన మేలును బట్టి, నువ్వు నా యెడల చూపిన కృపను బట్టి, నువ్వు నా యెడల జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి నిన్ను స్తుతించగలుగుతా ప్రభు అని నువ్వు దేవుని సన్నిధులను ప్రార్థన చేసినట్లయితే, ఆయనకు నువ్వు సరెండర్ అవునట్లయితే గనక ఆయన నీ జీవితంలో కార్యములను జరిగించడానికి చాలినవాడని మర్చిపోవద్దు. ఇదేనా నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? ప్రభు సన్నిధులు ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను బలపరుచున్న నువ్వు నిలబెట్టంటే ఆయన నీ జీవితంలో కార్యములు జరిగించడానికి చాలిన దేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఎందరైతే నీ సహాయమును కోరుచూ ఉన్నారో నీ బిడ్డల జీవితాలలో కార్యములను మీరు జరిగించండి. మరి అవసరతలను తొలగించి సమృద్ధిని నీ బిడ్డలకు దయచేసి నడిపించండి. మరి ముఖ్యంగా నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనులలో ఈ దినమంతా నీ కృపా కాపుదలగా ఉంచి నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్ములను మీరు చేస్తున్న ప్రతి ఒక్క జీవన పాదులను ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక.